మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంఘం దాన్ని బిడ్డలారా, మనది కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మనిషిని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మన కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిడుతున్న కరపార్చన దేని వాక భాగము ఆది కాండము 31వ అధ్యాయము 41 నుంచి 48 వచనములు ఈ విధంగా రాబడినవి. ఆది కాండము 31వ అధ్యాయము 41 నుంచి 48 వచనములు ఈ విధంగా రాబడినవి. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువ చేసి తిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు తన మామ అయిన మరి తన యొక్క ప్రతి విధమైన గోడును వెళ్ళబరుచుకుంటున్నాడు. అంటే లాభానికి తెలియక కాదు, లాభానికి తెలుసు. అయితే తాను ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో, మరి తన్ని యాకోబుని మోసగిస్తున్న ప్రతిసారి కూడా యాకోబు దాన్ని అంగీకరిస్తూ ముందుకు కొనసాగాడు. అందుకని ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు, ఇదివరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటేనే అంటున్నాడు, ఈ నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి అంటున్నాడు. అంటే ఏ విధమైన న్యాయము, లాభము, ఏ విధమైన ఆశీర్వాదము, దీవెన కాకున్నప్పటికీ నేను నీ యొద్ద ఉన్నాను అనే విషయాన్ని యాకోబు చెప్తూ అంటున్నాడు, నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు భయపడి దేవుడు నాకు తోడై ఉండిన ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. కాబట్టి నీకు భయం ఉంది. ఎవరిని గురించి? నా తండ్రి దేవుని గురించి, ఇసాకు దేవుని గురించి, యాకోబు దేవుడు అయిన తన యొక్క దేవుని గురించి ఆ భయం ఉండబట్టి ఈరోజు నీవు ఈ విధంగా ఉన్నావని లాబాను గురించి యాకోబు అంటున్నాడు. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇసాకు దేవునికి భయపడి దేవుడు నాకు తోడై ఉండిన ఎడల అంటున్నాడు. అంటే ఎవరైతే నా పితరుల దేవుడు నాకు సహాయుడై ఉన్నాడో అది గమనించి గుర్తెరిగి నీవు నాకు ఈ విధంగా ఉన్నావు తప్ప, ఒకవేళ ఆ విధంగా అంటే దేవుని యందు, దేవుని మాటల యందు, దేవుని ఉద్దేశాల యందు నీ స్థితి ఏంటి అనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. కాబట్టి దేవుడు నా ప్రయాసమును, నీ చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించనని లాబానుతో చెప్పాను. కాబట్టి నీవు ఏదైతే కలగన్నావో, ఏదైతే దేవుడు నిన్ను దర్శించాడో ఆ దర్శనం యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు నన్ను ఎన్నిసార్లు మోసపుచ్చినా, ఎన్నిసార్లు నన్ను అన్యాయం చేసినా మరలా నీవు నన్ను గూర్చి ఏ విధమైన పని చేయకూడదని దేవుడు నిన్ను ముందుగానే హెచ్చరించాడు, గద్దించాడని చెప్పి యాకోబు గుర్తు చేస్తున్నాడు. అందుకు లాబాను, ఈ కుమార్తెలు నా కుమార్తెలు, ఈ కుమారులు నా కుమారులు, ఈ మంద నా మంద, నీకు కనబడుచున్నది అంతయు నాది. ఈ నా కుమార్తెలనైనను వీరు కనిన కుమారులైనను నేడు నేనేమియు చేయగలను. కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ఇక్కడ లాబాను ఒక నిబంధన చేసుకుందామని యాకోబుతో అంటున్నాడు. అంటే నా బిడ్డల విషయంలో, నా బిడ్డలకు కలిగిన బిడ్డల విషయంలో, కలిగిన సంపద విషయంలో, ఆస్తి విషయంలో, అన్ని విషయాల్లో ఒక నిబంధన, ఒక సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అది దేవుని యందు మనము కలిగి ఉండాలనే విషయాన్ని లాబాను గుర్తు చేసి చెప్తున్నాడు.
కావున నేనును నీవును నిబంధన చేసుకుందాము రమ్ము, అది నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని యాకోబుతో ఉత్తరం ఇయ్యగా, యాకోబు ఒక రాయి తీసుకొని దాన్ని స్తంభముగా నిలవబెట్టాను. ఎప్పుడైతే లాబాను ఈ విధంగా మాట్లాడాడో వెంటనే యాకోబు అక్కడ ఒక రాయిని తీసేంట స్తంభంగా నిలవబెట్టాడంట. నిలబెట్టి మరియు యాకోబు రాళ్ళు కుప్ప కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు తెచ్చి కుప్ప వేసిరి. అక్కడ వారు ఆ కుప్ప యొద్ద భోజనము చేసిరి. అంటే లాబానుకు యాకోబుకు అది మరి ఇరువురికి మధ్యగా ఒక తీర్మానంతో ఒక సాక్షార్థముగా అది ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ యాకోబు దానిని అక్కడ ఆ విధంగా ఆ రాళ్ల కుప్పను వేశాడు. అయితే లాబాను దానికి యాగర్ సహదూత్ అను పేరు పెట్టాను, అనగా సాక్ష్యపు కుప్ప అని దానికి పేరు పెట్టాడు. అంటే ఈ కుప్ప, ఈ రాళ్ళు నీకు నాకు సాక్షిగా, అంటే ఏదైతే మనం ఒక తీర్మానం చేసుకున్నామో ఆ తీర్మానానికి సాక్షిగా ఇవి ఉన్నవి అనే విషయాన్ని చెప్తూ లాబాను దానికి యాగర్ సహోదూత్ అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టాను. మరి లాబాను నేడు ఈ కుప్ప నాకును నీకును మధ్య సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి గలేదను పేరు పెట్టెను. మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని చెప్పాను కనుక దానికి మిస్పా అను పేరు పెట్టాను. కాబట్టి ఇది నీకును నాకును మధ్యగా ఉండి నీ పరిస్థితిని నా పరిస్థితిని ఎవరి సమక్షంలో మనము ఉన్నామో ఆ సర్వశక్తి గల దేవుడు దానిని గమనిస్తున్నాడు, దాని గురించి ఆలోచన కలిగి ఉన్నాడనే విషయాన్ని యాకోబు గుర్తు చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని సముఖమందు దేవుని యందు మనము చేయు పనులు ఆయనకి ఇష్టలుగా, ఆయన ఉద్దేశాలకు అంగీకృతంగా, ఆయన చిత్తానికి లోబడి మనం చేసినప్పుడు దేవుడు మనల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. అంటే యెహోవా యొక్క ఉద్దేశం అనుసరించి వారు అక్కడ చేసిన ఆ యొక్క నిబంధన, ఆ సాక్ష్యపు గుడారం ఏదైతే ఉందో, ఆ ఒప్పుకోలు ఏదైతే ఉందో అది వారి మధ్య నిలిచినదైనది కాబట్టి దాని నిమిత్తం ఇక్కడ వారి విధంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి నేడు దేవుడు నీకు ఇచ్చిన స్థితి, దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క పరిస్థితి, అవి నిన్ను ప్రభువుతో పరిశుద్ధాత్మతో నుంచేవిగా అవి ఉండాలంటే నేడు ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. కాబట్టి ఆనాడు మరి లాబాను మరి యాకోబుకు భయపడటంలో పితరుల దేవుడుగా మరి తాను కొలుస్తున్న దేవుడైన యెహోవాను బట్టి, సేవిస్తున్న దేవుని బట్టి వారు ఈ తీర్మానాన్ని కలిగి ఉన్నారనే విషయాన్ని ఉదయకాల సమయాన గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మరియు మనము ఒకరికొకరము దూరముగా నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరుగునది కనిపెట్టునని అంటున్నాడు. అంటే నువ్వు చేసే పని, నేను చేసే పని ఒకవేళ మనం గమనించకపోవచ్చేమో కానీ మనల్ని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు దానిని సమస్తాన్ని ఎరిగి ఉన్నాడని చెప్తున్నాడు. కాబట్టి కనుక దానికి మిస్పాను పేరు పెట్టెను. కాబట్టి బిడ్డలారా, దేవుడు మనము చేసే ప్రతి పనిని ఆయన కనిపెట్టి చూచి మనము ఆయన యందు చేయు పనులను బట్టి ఆయన మనకి ప్రతిఫలం ఇచ్చునని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన మరి యాకోబు తన యొక్క పరిస్థితులను తన మామైన లాబానుకు తెలియజేసి మరి తను ఎన్ని విధాలుగా శ్రమపరచబడినప్పటికీ, ఇబ్బందులు పరచబడినప్పటికీ వాటన్నిటినీ సహించి వహించి నేడు నాయన ఒక తీర్మానాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి నాయన వారి మధ్య ఏర్పడిన ఆ యొక్క తీర్మానాన్ని సాక్షార్థముగా నీవు చేసిన విధానాన్ని బట్టి వందనాలు. కాబట్టి ప్రభువా, నేడు మేమనో నీ యందు ఒక తీర్మానం కలిగి, నీ యందు ఒక విశ్వాసం కలిగి, నీ యందు నిరీక్షణ కలిగి, నీ మాటల చేత, నీ ఉపదేశముల చేత మేము బ్రతుకుటకు, జీవించుటకు మాకు నీ సహాయము దయచేయండి. బలహీనం ప్రభా బలపరచండి.
రోగులను ప్రభావ స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థతను ఆరోగ్యంలో ఇచ్చేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నేను ఈ రాజ్యం మందు చేరగలిగిన కృప దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదినాడు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమతనైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి సంరక్షించునుగాక. ఆమేన్.